హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఆనంద్ లక్ష్మి బ్లాగ్స్. నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే కోల్డ్ అయిపోయింది కాబట్టి వాయిస్ ఇలా ఉంది. ఈ వీడియో వచ్చేసి గంగ పండుగ, అంటే మా ఊర్లో గంగ పండుగ ఉంది కదా, అది ముందు రోజు అనమాట. ఇది ముందు రోజు మా మమ్మీ చెల్బిన్ చేస్తా ఉంది. అది ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. ముందుగా అయితే 1/2 kg బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లం కొంచెం వాటర్ వేసి ఇలా స్లిమ్ ఫ్లేమ్ పెట్టుకొని బాగా మిక్స్ చేయాలి. అదొక పాకం లాగా వస్తుంది, అప్పటి వరకు బాగా మిక్స్ చేయాలి. ఇక చూడండి, మా మమ్మీ చూపిస్తాను కదా, అలా పాకం వచ్చే వరకు మనం ఆ బెల్లంని అయితే తిప్పుకోవాలి. ఇలా పాకం వస్తే మనకి చెల్బిన్ చేసే కరెక్ట్గా సరిపోతుంది అని అర్థం. ఇప్పుడు మా మమ్మీ అయితే కరెక్ట్ పాకం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు బియ్యం పిండి వేస్తూ ఉన్నారు. మా డాడీ హెల్ప్ చేస్తారు కాబట్టి మా డాడీ మిక్స్ చేస్తా అంటే మా మమ్మీ బియ్యం పిండి వేస్తూ ఉంది. ఇవంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం నీట్గా కలపలేదంటే ఆ బియ్యం పిండి అనేది ఉంటలు కట్టేస్తుందంట. అందుకే ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు వేస్తూ ఉండాలి. ఇక్కడ మా డాడీ కలుపుతూ ఉన్నాడు, మా మమ్మీ వేస్తూ ఉంది. మాకు ఎంత కావాలో అంత అయితే వేసుకున్నాం. ఇక్కడ చూడండి గైస్, బియ్యం పిండి బెల్లం ఇలా బాగా మిక్స్ చేయాలి. మీ చేతికి నీట్గా, అంటే మీరు చేతికి టచ్ చేస్తే కూడా నీట్గా రావాలి, బంకలాగా రాకూడదు. ఇక్కడైతే మాకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇలా రౌండ్ అయితే చేస్తున్నాం. వీడియో అనేది కొంచెం డిలే అవుతుంది లాంగ్ వీడియోస్కి, కానీ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మమ్మీ వచ్చేసి దీపాలు రెడీ చేస్తూ ఉంది. ఇది మమ్మీకి మాత్రమే, నేనైతే బియ్యం దీపాలు ఎత్తుకున్నాను. మమ్మీ అయితే ఇలా దీపాలు చేసి ఎత్తుకుంటా ఉంది. మమ్మీ 4 దీపాలు చేసింది, 2 ఇంట్లో పెట్టేదానికి అండ్ 2 టెంపుల్కి ఎత్తుకో వెళ్ళడానికి. ఇలా నీట్గా చేసుకోవాలి, అంటే కింద కొట్టి చేసుకుంటే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో మీరు ఏమైనా యూజ్ అవుతుందని ఇలా చెప్తున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది కూడా లాస్ట్లో కామెంట్ చేయండి. ఇలా అయితే దీపాలు అయితే లాస్ట్ ఫైనల్గా చేసేసాం. ఇంక మనం రేపు మార్నింగ్ మీట్ అవుతాం, రేపు మార్నింగ్ చూపిస్తాం. హిందీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఆనంద్ లక్ష్మి బ్లాగ్స్. సో ఏంటి ఇవాళ వచ్చింది అనుకుంటున్నారా? మా ఊళ్ళో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, వీక్ ముందు ఇంకనే చెప్తా ఉన్నాం కదా, మా ఊళ్ళో గంగమ్మ జాతర అని ఫైనల్గా అది వచ్చేసింది. యాక్చువల్లీ మార్నింగ్ తీయాల్సిన వీడియో ఇప్పుడు తీస్తున్నాను, అయినా పర్లేదు. మార్నింగ్ వీడియోస్ అన్ని రీక్యాప్ చేసేద్దాం, చూసేయండి. సో గైస్, మార్నింగ్ అయితే మా ఊర్లో గంగ పండుగ అని చెప్పేశారు కదా, ఇది గంగ పండుగ అప్పుడు చూడండి మేమైతే ప్లేట్లో పెట్టేసాము. అక్కడ ఉండేది మమ్మీది, వైట్ కలర్ వచ్చేసినది. 2 దీపాలు ఎత్తుకొని ఇంక 2 దీపాలు ఇంట్లో అయితే పెట్టేశాము, ఎందుకంటే ఇంట్లో ఉండాలి కాబట్టి ఇంట్లో అయితే పెట్టేశాము. ఇక నేనైతే నా దీపాలు ఎత్తుకొని అయితే వెళ్తున్నాను. నేను ఎత్తుకొని వెళ్ళిన తక్షణ మా మమ్మీ వస్తుంది. సో ఇలా మేమైతే మా ఇంటిని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఇంకా అయితే మా మమ్మీ ఎత్తుకుంటా ఉంది. మా మమ్మీ దీపాలు అయితే ఎత్తుకొని మేమైతే టెంపుల్ దగ్గర వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంటాయి గైస్ మా ఊర్లో జాతర, ఇంకా వస్తూ ఉంటాయి చూడండి. సో మేమైతే వెళ్ళాము, అంటే మేమైతే కోడికి వస్తాం అనుకున్నాము. అందుకే మా డాడీ వాళ్ళు వెళ్ళింటే మేమైతే కూర్చొని ఉంటే ఈ వ్లాగ్ అనేది షూట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇది లోపల లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా అంటే చాలా బాగా చేశారు. చూడండి, పెద్దగా మా ఊర్లో ఎప్పుడే కానీ ఇలా పెద్దగానే పెడతారు అమ్మవారిని. ఇలా పెట్టి మేమైతే పూజిస్తాం. అండ్ మేము అక్కడ పెట్టినారు కదా, దీన్నే శిరస్సు అంటాము. ఇది ఎత్తుకొచ్చి ఇక్కడ పెడతారు, ఒక డే అంతా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా చేస్తారు గైస్ మా ఊర్లో. సో అక్కడ వెళ్ళి దీపాలు చలిస్తాము. అండ్ నైట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరికీ దీపాలు తీసుకొచ్చి ఆర్తిస్తారు. అక్కడ ఇంకా అక్కడ సిరస్ మాత్రమే ఉంటుంది. ఈ సైడ్ టెంపుల్ గైస్, టెంపుల్ లోపలైతే చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తారో. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే, రియల్లీ చెప్తున్నాను. ఇవంతా చూసాక రియల్లీ బ్లెస్డ్ గైస్, అంత బాగుంది. ఇదంతా లోపల అది లోటస్తో కానీ ఆ వైట్ ఫ్లవర్స్తో కానీ డెకరేషన్ చేశారు. క్రౌడ్ చూడండి గైస్ మీరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరు ఉండారో. మేమైతే వెళ్ళి 1 hour అయితే ఉన్నాం, అంత రష్ ఉండింది. మేము టెంపుల్ ఇంకా వచ్చేపాటికి చాలా టైం అయింది. అక్కడ మీరు మీరు మొక్కోండి బాగుండారని నేను మొక్కుండా. అండ్ నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, అదంతా మొక్కన్నాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో కదా. మా ఊళ్ళో 5 days జరుగుతుంది, ఇది లాస్ట్ డే అనమాట. చాలా అంటే చాలా బాగా అలంకరించారు అమ్మవారిని, చూడడానికి ఎంత బాగుంది.
అండ్ అక్కడ ఇంకైతే మేము వచ్చేసాము. ఇది వచ్చేసి అవుట్ సైడ్ చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడంతా బ్లడ్ ఉంది కాబట్టి ఇలా ఉంది. సో చూడండి అవుట్ సైడ్ ఇంకా ఇలా క్రౌడ్ అనేది ఉంది. ప్రసాదాలు అన్నీ ఇస్తారు. అవుట్ సైడ్ డెకరేషన్ ఎంత ఇలా ఉంది. అండ్ ఇప్పుడు కన్నా నైట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అది మీరు డెఫినెట్గా చూడాలి. ఆ వీడియోలో ఉంది. అండ్ ఇప్పుడు నైట్ వీడియోకి వెళ్ళిపోదాం. చూసేయండి గైస్ నైట్ వీడియో కూడా. సో చూసారా మార్నింగ్ అంతగా ఏం లేదు, మామూలుగా వెళ్ళి దేవుని దర్శనం అంటే అమ్మవారి దర్శనం చేసుకుని అయితే రిటర్న్ వచ్చేసా. సో ఇప్పుడు షాపింగ్ అంతా ఉండేది ఇప్పుడే కదా. సో షాపింగే కాదు, ఏమది శిరస్సు అంటాం అంటే అమ్మవారిని ఎత్తుకొని మళ్ళీ వాపస్ గుడిలో పెట్టేస్తారు యాక్చువల్లీ. దాన్ని ఎత్తి మళ్ళీ దాన్ని ఏమేమి చేస్తారో అన్నీ ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది నా అవుట్ఫిట్, లెహెంగా వేసుకున్నాను గోల్డ్ కలర్, అంటే గోల్డ్ కలర్ విత్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్. యాక్చువల్లీ ఇది వేరే అది ఇలా మ్యాచ్ చేసేసాను. సో మమ్మీ ఇంక రెడీ అవుతుంది. ఎలా ఉన్నాను నేను ఎలా ఉన్నానో కింద కామెంట్ చేయండి. నా హెయిర్ స్టైల్ ఈవెన్ ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా వెళ్ళి వీడియో కంటిన్యూ చేద్దాం. ఏమేమి వచ్చింటాయి, ఏమేమి జరగబోతుంది అంతా చూద్దాం. నాకు కూడా తెలియదు ఏమేమి జరగబోతుందని, కానీ వెళ్ళి మాతో పాటు మీరు చూసేయండి. ఓకేనా? మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. లాంగ్ వీడియోస్ అన్నీ తీసాం కానీ కొంచెం డిలే అవుతుంది. ఐఎమ్ వెరీ సారీ. అండ్ వస్తుంది త్వరలోనే. స్టే ట్యూన్ అండ్ మాత్రం చెప్తా. అండ్ లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇంక ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. కొంచెం లోపల వస్తే ఇలా అమ్మవారి లైటింగ్స్ అయితే వేశారు. మా ఊరు మొత్తం లైటింగ్స్తో నింపేశారు. మేమైతే కొన్ని షాపింగ్ చేసాం. రేట్లు అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ మన ఊర జాతర అంటే షాపింగ్ చేయకుండా ఉంటామా? అస్సలు తగ్గేదే లేదు కదా. చాలా అంటే చాలా షాపింగ్ చేసాం. సో ఎలా ఉంది గైస్ మా ఊరు జాతర? అదిరిపోలేదా? అలా ఉంటుంది మా ఊరు జాతర. ఇంకా వీడియోస్ అనేది ఉన్నాయి, చూస్తే ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది తెలీదు. ప్రస్తుతానికైతే ఈ వీడియో చూడండి. ఇక్కడైతే స్పెక్సెస్, రింగ్స్ అండ్ గాజులు అన్నీ వచ్చాయి. మేము వెళ్ళి షాపింగ్ చేసి వచ్చేపాటికి సిరస్ కూడా ఎత్తేసారు. అంటే ఎత్తే టైంలో మేము వెళ్ళామన్నమాట. ఇదంతా నైట్ 10 కల్లా స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే చైన్స్ అలా చూడండి, శ్రీ గంగమ్మ జాతరే అని వేశారు. సో చైన్స్, డ్రెస్సెస్, ప్యాంట్స్, వేల్స్ ఇంకా వచ్చింటాయి కదా గైస్. మీరే చెప్పండి, మీ ఊర్లో కూడా ఇలా గ్రాండ్గా చెప్తారో లేదో కింద కామెంట్ చేయండి. ఐ హోప్ అంతా కవర్ చేశాను అనుకుంటున్నాను. మార్నింగ్ ఇంకా ఫ్రీ లేదు కాబట్టి కొంచెం ఇలా కవర్ చేశాను. ఇక్కడైతే చిన్నపిల్లలది ఆటాడేది అన్నీ ఉన్నాయి. ఇదంతా కిడ్స్ సెక్షన్ అనమాట, అంటే అలా పెట్టేశారు. చాలా అంటే చాలా జరిగింది. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ గైస్, మోస్ట్లీ నేను కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అది చూపించాలంటే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి. అవంతా నేను తీసుకొనేసాను. కాస్ట్ ఎక్కువే, కానీ కాస్ట్ ఎక్కువ అని ఊరికే ఉంటామా? లేదు కదా. ఎప్పుడో ఇయర్కి ఒకసారి వచ్చే జాతర, అది తీసుకోలేదంటే ఎలా చెప్పండి? అస్సలు తగ్గేదే లేదు మనము. సో ఎలాగో అలా అన్నీ తీసేసాము. ఇలా తీసేసేపాటికి అలా క్రాకర్స్ అయితే పేల్చక స్టార్ట్ చేశారు. చూస్తేనేమో సిరస్ అనేది ఎత్తేసారు. అక్కడ ఎత్తి ట్రాక్టర్ పైన అయితే పెట్టారు. ఇలా ట్రాక్టర్లో పెట్టేశారు. అక్కడ చూడండి క్రాకర్స్ మీకు చూపిస్తాను, సౌండ్ వినిపించుకోండి. నాయిస్ ఎలా ఉంది. అండ్ ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అయితే మా ఊరు బాయ్స్ సౌండ్ చేసుకొని వెళ్తున్నారు. అలా ఉంటుంది గైస్. ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో వెళ్ళారు, అందరూ వచ్చేస్తారు షాపింగ్ చేసేకి. ఇలా లాస్ట్ టైం అమ్మవారిని చూసేకి 5 days జాతర అంటే లాస్ట్ డే కొంచెం బాధ అవుతుంది. ఎందుకంటే ఇంకో 1 year వరకు మళ్ళీ గంగమ్మ జాతర ఉండేది కాబట్టి కొంచెం బాధ వేస్తుంది. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం మేమైతే.
ఇది గైస్ అమ్మవారి శిరస్సు అంటే ఏమో అనుకున్నారు. దీన్నే మేము శిరస్సు అంటాం. అమ్మవారిని మళ్ళీ ఎత్తుకొని పోయి గుడిలో పెట్టేస్తారు. 1 ఇయర్కు అమ్మవారిని చూసేకయ్యదు. చాలా హ్యాపీగా అనిపించింది మా ఊరు జాతర. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నారు. ఇక్కడ కూర్చో ఉన్నారు కదా, వాళ్ళే అమ్మవారి శిరస్సు ఎత్తుకుని డ్యాన్స్ ఆడతారు. వాళ్ళు గుడిలో పెట్టే వరకు వాళ్ళు ఆ శిరస్సుతో పాటే ఉంటారు. అండ్ లాస్ట్కి ఇలా మేమైతే మా ఊరు జాతర చేసాము. అండ్ మీ ఊర్లో కూడా ఇలా జాతరలు వస్తూనే ఉంటాయా? ఎన్ని జాతరలు వస్తాయి? గంగమ్మ జాతర కూడా చేస్తారా లేదో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా ఇవంతా అయ్యేపాటికి క్రౌడ్ అనేది అస్సలు తగ్గలేదు, ఇంకా చాలానే ఉన్నింది. అండ్ ఇంకా పూజ చేసేవాళ్ళు అన్నీ ఇస్తూ ఉంటే మేమంతా చూసుకొని మళ్ళీ మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతూ ఉన్నప్పుడు ఒకటి జరిగింది. ఏంటి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 1 వీక్ లేదంటే 10 days అలా జాతర జరుగుతూ ఉంటుంది. లాస్ట్ వీడియోలో మీరు చూసిండొచ్చు. అలా మేము రిటర్న్ అవుతున్నప్పుడు డైలీ ఒక్కొక్క ఉత్సవం జరుగుతుంది గైస్. ఇది 3rd day ఉత్సవం అన్నమాట. ఈ ఉత్సవం అంటే కేరళ వాళ్ళు వచ్చి డ్రమ్ స్టిక్ వేస్తున్నారు అక్కడ. ఉత్సవం అయితే శివుంది. చాలా అంటే చాలా బాగా జరిగింది. అక్కడ చూడండి ట్రాక్టర్లో అయితే శివుడు ఉన్నారు. శివ పార్వతి ఇలా దేవుని అయితే డైలీ వీక్ అంతా వస్తూనే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవంతా చూసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. సో గైస్ మేమైతే రిటర్న్ అయిపోయాం. టైం వచ్చేసి 11:30 అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్గా. మేము వెళ్ళింది 8:15 అలా వెళ్ళాం. రిటర్న్ వచ్చేపాటి 11:30 అయింది. మీరే ఇంక థింక్ చేసుకుని ఏ లెవెల్లో ఉంటుంది, ఎందుకు ఇంత లేట్ అనేది. ఇప్పటికి మా గంగ జాతర అనేది ఈరోజు ఇప్పటికి ఫినిషింగ్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 11:30, దగ్గర 12 o'clock అవుతా ఉంది. ఇప్పుడైతే వచ్చాం షాపింగ్ అంతా చేసుకొని. పొద్దుటి నుంచి సాల్ అయిపోయింది. వెళ్ళి పనుకునేయడమే, డ్రెస్ చేంజ్ చేసేసి పనుకునేయడమే అంతే. అండ్ ఇది మా అవుట్ఫిట్. డ్రెస్ చేంజ్ చేసుకుందామని వెళ్తుంటే మా పాప వీడియో తీస్తూ ఉంది. అండ్ ఇది గైస్ ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్. బాయ్ బాయ్.